కాబట్టి మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ డైవర్ట్ చేయడం, రైతు బంధు నుంచి, రైతు రుణమాఫీ నుంచి, పరిపాలన నుంచి ప్రజల్ని మళ్లించడానికి హైడ్రా తీసుకున్నాడు. పండగ ముందు హైడ్రా మొత్తం దుమ్మేసి పోస్తున్నారు, మహిళలందరూ శాపనార్థాలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అన్నమాట. మహిళా మంత్రులను సికండీలుగా పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ మరి ఏదైనా చేయవచ్చు అని అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఇవాళ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము కూడా మహిళలుగా సిగ్గుపడుతున్నాం. ఇన్నేళ్ళు రాజకీయం చేసినాం, మంత్రి ఒకసారి కావచ్చు, ఎమ్మెల్యే ఒకసారి కావచ్చు, కానీ 30-35 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాం. ఇంత సంస్కారహీనమైన మాటలు ఒక నాయకుడిని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళకి సమయం ఇద్దాం, బయటికి రావద్దు అనుకుంటే కేటీఆర్ గారు చేస్తున్న పనితీరు, హరీష్ రావు గారు చేస్తున్న పని, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను, వాళ్ళు రోజు రోజుకు వాళ్ళ పడిపోతున్న గ్రాఫ్ని ఏ విధంగా సరి చేసుకోవాలి, ఏ విధంగా దాని నుంచి డైవర్ట్ చేయాలి అని చెప్పి మరి కొండా సురేఖ గారు ఇదంతా మాట్లాడినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ నోరు అదుపులో పెట్టుకోండి. కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరూ హర్షిస్తారంటే నిన్ను అందరూ అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు, నువ్వు మానుకోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరి ఇంట్లలో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేది వస్తే మరి నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్నీ చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ మేము ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు, సినిమా ఫీల్డ్లో ఉండే మహిళలు కానీ సినిమా ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి, ఇంత చిన్న చూపు చేసి, అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి వర్తిస్తుంది. అందరి పిల్లలు సినిమాలో ఉంటారు. ఆమె కూడా సినిమా తీసింది, ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విద్యావంతులు, మరి బుద్ధిజీవులందరూ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు కానీ సీతక్క వ్యాఖ్యలు వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు, మహిళలు కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనతో రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు. మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో. మీ విలువలు ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం, చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నాం. నువ్వేం చేస్తున్నావు, బజార్ మాటలు మాట్లాడకుండా రోడ్లో దిగుతున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు. నిన్నెవరో ట్రోల్ చేస్తే ఈ పార్టీ మీద, ఆఫీస్ మీద దాడి అయింది, కేటీఆర్ గారి మీద దాడి చేయించుడైంది. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మిమ్మల్ని తప్పకుండా బజార్లో నిలబెడతాం. ఆ పని మీరు చేసుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తూ, మా మీడియా సోదరులు కూడా ఇటువంటి వాళ్లను ఏదైనా ట్రోల్ చేసే ముందో లేకుంటే పెట్టే ముందు సోషల్ మీడియా కూడా ఆలోచించాలి. ఇటువంటి చౌకబారు నాయకుల మాటలు తీసుకొని దాన్ని ఇంకా పెంచుకుంటూ ఇంకా పోవడం సరైనది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత